హర హర మహాదేవ. గ్రహణానంతరం నీట్గా తలస్నానం చేసేసి ఎర్లీ మార్నింగ్ చక్కగా పూజ గదిని క్లీన్ చేసుకొని పూజా సామాగ్రిని కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో స్వామికి దీపం పెట్టేసి చక్కగా నా సవే తండ్రికి అభిషేకాలు కూడా చేసుకొని టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాను. ఇది కరంగలి మాల ఆల్రెడీ ఒకటి ఉంది ఇంతకుముందు. ఇది మొన్న అరుణాచలం నుంచి తీసుకొచ్చాను. అంతకుముందు కూడా నేను ఒరిజినల్ కరంగలి మాలని కొన్ని వెబ్సైట్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. 1600 పడింది. ఇది వచ్చేసి చాలా తక్కువ, అందుట్లో ట్రస్టెడ్ కంపెనీస్ నుంచి సర్టిఫైడ్ అయి వస్తుంది. సో అందుకని నేను తమ్ముడికి నాకు ఇట్లా తీసేసుకున్నాను. టెంపుల్కి స్టార్ట్ అయ్యాను, ఎందుకంటే కరంగలి మాలకి అభిషేకాలు చేపించి మెళ్ళ వేసుకోవాలని. చక్కగా సెవే తండ్రి దగ్గర పెట్టించి ఆవు పాలతో టెంకాయతో అభిషేకం చేయించుకున్నాను. అయితే టెంపుల్కి రావటం కాస్త లేట్ అయింది, 11 అలా అయింది. ఇక్కడ ఎండలు అయితే మండిపోతుంది. టెంపుల్కి వెళ్తే నాకు చెప్పులు వేసుకోవటం అలవాట్లేదు కదా, కాళ్ళు అయితే బొబ్బలెక్కిపోయినాయి టెంపుల్కి వెళ్ళేటప్పటికి. ఇక లోపల అభిషేకం అయినాక బయటికి తీసుకొచ్చుకొని చక్కగా నా చేతులతో మళ్ళీ నేను వాటర్తోనూ ఆవు పాలతోనూ స్వామికి అభిషేకం చేసుకున్నాను. ఈ మధ్య ఎక్కువగా టెంపుల్స్కి రావట్లేదు కదా, స్వామిని ఇంట్లో పెట్టుకొని రోజు అభిషేకం చేసుకోవటం అలవాటైనాక టెంపుల్స్కి రావటం అనేది కాస్త తగ్గిన మాట నిజమే. కానీ టెంపుల్కి వచ్చి అభిషేకం చేసుకుంటే ఆ వైబ్రేషన్సే వేరు, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నా తండ్రి పంచముఖాలని ఒక్కసారి తలుచుకుందాం. ఓం తత్పురుష ముఖాయ నమః, ఓం అఘోర ముఖాయ నమః, ఓం సజ్జోజాత ముఖాయ నమః, ఓం వ్యోమదేవ ముఖాయ నమః, ఓం ఈశాన్య ముఖాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రాః ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఆ తండ్రి దగ్గర ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అంటే, ఆ పూలల్లో ఆ కరంగలి మాలను అలా ధరించి ఎంత అందంగా ఉన్నాడో నా తండ్రి. అస్సలు అక్కడి నుంచి రాబుద్దే కాలేదనమాట. అలా కొంచెం సేపు తదేకంగా ఆయన్నే చూస్తూ మరలా కొంచెంసేపు ఆగి ఇంకొకసారి ఆయన్ని తృప్తిగా పట్టుకొని అనివి తీరా చూసుకొని, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, అలా కొంతసేపు టెంపుల్లో కూర్చొని చక్కగా కరంగలి మాలను కూడా ధరించి ఓం నమః శివాయ అంటూ అక్కడి నుంచి బయలుదేరాను. అయితే వినాయక నిమజ్జనం తర్వాత నేను ఒక రీల్ చూశాను. ఆ రీల్లో వినాయకుడు భూలోకం నుంచి కైలాసానికి వెళ్తుంటాడు. ఎలా కాళ్ళు చేతులకి దెబ్బలు తగిలి కట్లు కట్టుకొని వెళ్తుంటే అది చూసిన పార్వతీ అమ్మ బాధతో ఘోషిస్తూ ఉంటుందన్నమాట. ఆ వీడియో నా మనసుని కలిచివేసింది. నిజంగా పాపం మూట కట్టుకుంటున్నామా? ఏమి 9 రోజుల్లో ఆయన అంత వైభవంగా పూజించుకున్న మనం ప్రాపర్గా నిమజ్జనం చేసుకోలేమా? నిమజ్జనం చేసేటప్పుడు ఆయన కాళ్ళు చేతులు విరక్కుండా సాగనంపలేమా? ఒక్కసారి ఆలోచించండి. హర హర మహాదేవ. ఓం నమః శివాయ.